ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇందులో ఎలా ఉందో అలా పెట్టండి. మళ్ళీ పెట్టండి. ఇంకొకసారి. అలా కాదు. ఏంట్రా ఏం మాట్లాడుకుంటున్నారు? అదే పెద్దనాన్న, అన్నయ్యకి ఎలా ఉందో ఏంటో అని డాడీ ఒకటే కంగారు పడిపోతున్నారు. ఏదో తప్పకొచ్చాను కానీ నా మనసంతా అక్కడ బాలా దగ్గరే ఉందన్నయ్య. అక్కడికి ఏమైనా ఫోన్ చేసి కనుక్కున్నారా బావగారు? ఇంతకు ముందే ఫోన్ చేసింది. గురువు గారు ప్రమాదం ఏం లేదని చెప్పారంట. ఎంత మంచి మాట చెప్పావు పెద్దనాన్న. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ప్రాసెస్ అయిపోయింది, రా లోపలికి. అనంతు, బాలాకి ఇప్పుడు బాగానే ఉందంటరా. బాబాయ్ ఎంత మంచి మాట చెప్పావు. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. అనంత్ గారు, లోపల రిజిస్టర్ గారు మీ వాళ్ళని పిలుస్తున్నారు. గాయత్రి గారు, ఇప్పుడు మా అన్నయ్యకి బానే ఉందంట. ఓ, చాలా మంచి న్యూస్ అండి. మంచి వాళ్ళని ఆ దేవుడు పరీక్షిస్తాడు, అంతేకాని శిక్షించడు. అనంతు, ఈ అమ్మాయి నీకు బాగా తెలుసారా? అదేం లేదు పిన్ని. ఏం లేదురా, అన్ని విషయాలు నీతో చెప్తుంటే. అదేం లేదు పిన్ని. రండి లోపలికి వెళ్దాం. పద నాన్న. బాలా, ఆఫీస్లో మీ వాళ్ళు ఉన్నారు, మీరు వెళ్ళండి. ఏ నువ్వు రావా? లేదు, నేను వెళ్ళాలి. సరే, కానీ ఈవినింగ్ నా బర్త్డే పార్టీ ఉంది, మర్చిపోకు. బాయ్. బాయ్. బాబు, వెంకటగిరి కాలనీకి వెళ్ళాలి. ల్యాండ్ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి బాబు? నా పేరు మీదే సార్. నా పేరు ఫనీ. నీ పేరు మీదేనా? ఈ పేపర్ మీద సంతకం పెట్టు బాబు. అనంతు,
భలే టైంకి వచ్చావు అన్నయ్య. నీకంతా నయమైపోయిందా? నేను బాగానే ఉన్నాను డాడీ. హా, అవును, ఇక్కడ దాకా ఎలా వచ్చావు నాన్న? నన్ను సుందరి ఇక్కడికి తీసుకొచ్చింది. సుందరి ఎవరు? ఈ సుందర్ ఎవరో కానీ మన పాలిట విలన్లా తయారైంది. అనంత్ గారు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ పనిగారి పేరు మీద చేయించమంటారా? లేదు లేదు, మా అన్నయ్య పేరు మీదే రిజిస్ట్రేషన్ జరగాలి. అవునండి, బాలా పేరు మీద రిజిస్ట్రేషన్ జరగాలి. సరేనండి, ఇంతకు ముందు రెడీ చేసిన డాక్యుమెంట్స్ రిజిస్టర్ గారికి ఇస్తాను. ఒక నిమిషం. సార్, ఏరా, ఒక్క సంతకం పెట్టుంటే ఆస్తి మొత్తం నీ పేరు మీదకి వచ్చేసేదిగా. ఇప్పుడైనా నా పేరు మీదే ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుంది డాడ్. వాడొచ్చేశాక నీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారా? చేస్తారు, చేయాలి. ఎందుకంటే ఆ బాలాగాడు ఇచ్చిన ప్రూఫ్లో ఉన్నట్టు సంతకం పెట్టాలి కదా. అవును రోయ్, వీడికి బుర్రా పోయింది, దానితో పాటు గతము పోయింది. ఇంకా సంతకం ఏం పెడతాడు? వయస్సు పెరిగిన చిన్న పిల్లాడిలా బిహేవ్ చేస్తున్నాడని బాలాగాడి గురించి రిజిస్టర్కి తెలిస్తే ఆయనే వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోమని చెబుతారు. అన్నయ్య, రిజిస్టర్ గారు నీ పేరు అడిగితే నీ పేరు మాత్రమే చెప్పు, ఇంకేం మాట్లాడొద్దు, సరేనా? అలాగే. బాలకృష్ణ అంటే మీరేనా? నేనే బాలకృష్ణ. ఇట్రా బాబు, ఇందులో ఒక సంతకం చేయాలి. బాబాయ్ తప్పుకో. పిన్ని, అనంత్ గారు, ఆయన ప్రూఫ్స్ లో ఉన్నట్టు సంతకం పెట్టగలరు కదా? అదే నాకు డౌట్గా ఉందండి. ఇప్పుడు అలా అంటే ఎలాగండి? సరిగ్గా సంతకం పెట్టకపోతే రిజిస్టర్ గారు ఒప్పుకోరు. ఒక్క నిమిషం అన్నయ్య, జాగ్రత్తగా సంతకం పెట్టు. జాగ్రత్తతో పెట్టను, పెన్తో పెడతాను. ఓకే బాబాయ్ సంతకం పెట్టేశా. ఓకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.